Hi everyone, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today, in this class, we are going to discuss a very important topic, that is proportional counter and a Geiger-Muller counter. Generally, we have some nuclear detectors. In this class, we are going to discuss two nuclear detectors, working and construction of two nuclear detectors. They are proportional counter and Geiger-Muller counter. So generally, we have to know what is nuclear detectors. The instruments which are used for the detection of nuclear radiations are called nuclear detectors. సో ఈ డిటెక్టర్స్ ఎందుకోసం అంటే జనరల్గా సమ్ హెవీ న్యూక్లియస్ లైక్ uranium, thorium, plutonium, radium, these heavy nucleus will be emit alpha, beta, gamma like particles. So this process is called, we know that the process is called radioactivity decay. So now we have to know what nucleus will be emit which type of particles like alpha, beta, gamma. How many particles will be emitted? So how many particles will coming from the nucleus? So what is the timing? So these we have to know these values, these information. So that's why so many scientists were constructed some nuclear detectors. Okay, that's why these nuclear detectors are used to detect కనుక్కుంటుంది. ఏం కనుక్కుంటుంది? న్యూక్లియర్ రేడియేషన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ నుంచి అంటే కేంద్రకం నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఆల్ఫా బీటా పార్టికల్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్నే న్యూక్లియర్ డిటెక్టర్స్ అంటారు. జనరలీ ద డిటెక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పార్టికల్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ది పార్టికల్ కన్సర్న్డ్. ఇది ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే ఆ పార్టికల్ సంబంధించినటువంటి ఏదో ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనకు ఈ డిటెక్టర్స్ అనేటువంటివి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. జనరల్లీ సెవరల్ డిటెక్టర్స్ యూజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అయోనైజేషన్ టు డిటెక్ట్ ద రేడియేషన్. చాలా డిటెక్టర్స్ అనేటువంటిది దేన్ని బేస్ చేసుకుని పనిచేస్తాయి అంటే అయోనైజేషన్ టు డిటెక్ట్ ద రేడియేషన్, అంటే అయోనైజేషన్ అనేటువంటి ఒక ధర్మాన్ని బేస్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలుసు, వి నో దట్ వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ పాసెస్ త్రూ ఏ మ్యాటర్ ఇట్ కాసెస్ ఎగ్జైటేషన్ అండ్ అయోనైజేషన్ ఆఫ్ ది ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది మ్యాటర్. బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీ జనరల్లీ మనము ఈ డిటెక్టర్స్ను డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఒక మన చార్జ్డ్ పార్టికల్ అంటే న్యూక్లియస్ నుంచి హెవీ న్యూక్లియస్ నుంచి వచ్చేటువంటి చార్జ్డ్ పార్టికల్ ఒక మ్యాటర్ ద్వారా ఒక గ్యాస్ ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ గ్యాస్ని కానీ ఆ మ్యాటర్ని కానీ ఏం చేస్తుందంటే ఎగ్జైటేషన్ కానీ అయనైజేషన్ కానీ చేస్తుంది. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనకు న్యూక్లియర్ డిటెక్టర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనము టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ టూ డిటెక్టర్స్, దట్ ఈస్ వన్ ఈస్ ద ప్రపోర్షనల్ కౌంటర్ and the other one is Geiger-Muller counter. Okay, now let us start the working and construction of proportional counter. See here, the proportional counter consists of a cylindrical metal chamber with a thin wire situated along its axis and insulated from it. సో మనకు డయాగ్రామ్లో చూపిన విధంగా మనకు చూపిస్తాను. సో ఇది మనకు
ప్రొపోర్షనల్ కౌంటర్గా తీసుకుంటున్నాను. సో ఈ ప్రొపోర్షనల్ కౌంటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ మెటల్ ఛాంబర్. సో ఇది మొత్తం కూడా మనకు ఒక సిలిండ్రికల్ మెటల్ ఛాంబర్గా ఉంటుంది. అండ్ విత్ ఏ థిన్ వైర్ సిచ్యువేటెడ్ ఎలాంగ్ విత్ యాక్సిస్. ఇక్కడ థిన్ వైర్ చూడండి, ఇది థిన్ వైర్ ఎలా ఉంది, ఈజ్ సిచ్యువేటెడ్ ఎలాంగ్ ఇట్స్ యాక్సిస్ అండ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఇట్. సో దానికి యాక్సిస్ పరంగా ఉంది, మరియు ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇట్ అంటే దానికి మనకు టచ్ కాకుండా ఉండడం జరుగుతుంది. దేనికి? మెటలిక్ ఛాంబర్కు. ద వైర్ ఈజ్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ పోల్. ఇక్కడ చూసినట్లయితే ఈ వైర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మన వైర్ చూడండి, ఈ వైర్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది, ఇక్కడ మనకు చూపించండి చూడండి. ద వైర్ ఈజ్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ పోల్ ఆఫ్ హై టెన్షన్ బ్యాటరీ. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది హై టెన్షన్ బ్యాటరీగా తీసుకుంటాం. ఇది ఆర్ అంటే తెలుసు, రెసిస్టర్ అని. ఇక్కడ విండో ఉంది, ఇక్కడ మధ్యలో వైర్, గ్యాస్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఈజ్ షోన్ హియర్. The wire is connected to the positive pole of high tension battery and serves as collecting electrode. సో ఇక్కడ మనకు వైర్ అనేది ఎలక్ట్రోడ్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద నెగటివ్ ఆఫ్ హై టెన్షన్ బ్యాటరీ. సో బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మ్ దేనికి కనపడింది? ఇది బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మ్ దేనికి కనపడింది? హై టెన్షన్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ది ఛాంబర్. ఇది చూడండి, ఛాంబర్కు కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి మనకు ఈ వైర్కి, అండ్ ఈ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి మనకు మెటాలిక్ ఛాంబర్కు కలపబడింది. ఓకే, ఇక చూద్దాం. ద వైర్ ఇన్ టర్న్ ఈజ్ కనెక్టెడ్ టు పల్స్ ఆంప్లిఫైర్ అండ్ కౌంటింగ్ సర్క్యూట్. ఇక్కడ వైర్ చూసినట్లయితే ఇక్కడ మనకు చివర్లో ఆరో మార్క్ చూడండి, ఇంకొక దాని మీనింగ్ ఏంటంటే ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. అది దేనికి కంటిన్యూషన్ ఉంటుంది అంటే, ద వైర్ ఇన్ టర్న్ ఈజ్ కనెక్టెడ్ టు ఎ పల్స్ ఆంప్లిఫైర్ అండ్ కౌంటింగ్ సర్క్యూట్. అది ఇంకా దాని తర్వాత పల్స్ ఆంప్లిఫైర్కు మరియు ఒక కౌంటింగ్ సర్క్యూట్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ద సిలిండ్రికల్ ట్యూబ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ ఏ మైకా విండో. సో పైన చూసినట్లయితే మనకు ఒక మైకా విండో కూడా అది కలిగి ఉంది. సో దట్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ అయనైజేషన్ రేడియేషన్స్ కెన్ ఎంటర్ ఇన్సైడ్ ఇట్. ఇక్కడ మనకు చార్జర్ పార్టికల్స్ అనేటువంటి ఎంటర్ కావడం కోసం మనకు విండోను పైన ఉపయోగించడం జరుగుతుంది. ద ఛాంబర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ గ్యాస్ లైక్ మీథేన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఏ మిక్చర్ ఆఫ్ సూటబుల్ గ్యాసెస్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్ ఎట్ సూటబుల్ అట్మాస్ఫియర్ ప్రెషర్. సో ఇందులో మీరు జాగ్రత్త చూసినట్లయితే ఇందు లోపల మనకు ఏదైతే గ్యాస్ ఉంది కదా, ఇందులో మనం గ్యాస్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఛాంబర్ లోపల, మెటలిక్ ఛాంబర్ లోపల. సో అది ఏ రకమైన గ్యాస్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటిదంటే like methane, argon, carbon dioxide are a mixture of suitable gases for a particular purpose at suitable atmosphere pressure. ఒక పర్టికులర్ ప్రెషర్ వద్ద మనం ఏదైతే అవసరం ఉందో ఆ గ్యాస్ను మనం అందులో ఫిల్ చేయడం జరుగుతుంది. ద ప్రపోర్షనల్ కౌంటర్ ఫంక్షన్స్ సాటిస్ఫాక్టరీలీ ఎట్ వోల్టేజెస్ 500 to 800 volts ఆర్ అబౌవ్ ఎట్ ప్రెషర్ ఆఫ్ అబౌట్ 1 atmosphere. ఓకే, సో ఇది ఏ వోల్టేజ్ మధ్య సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అంటే మనకు ఇక్కడ 500 నుంచి 800 volts మధ్య ఇది సక్సెస్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఎంటర్స్ ఇంటూ ఏ మెటాలిక్ ఛాంబర్, ఏం జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే మనకు పైన విండో నుంచి ఒక చార్జ్డ్ పార్టికల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అయనైజేషన్ ఆఫ్ గ్యాస్ టేక్స్ ప్లేస్ రిజల్టింగ్ ఇన్ అన్ అయాన్ పెయిర్ ఫార్మేషన్. సో లోపలికి చార్జర్ పార్టికల్ ఎంటర్ కాగానే ఏమవుతుందంటే అక్కడ లోపల మనం ఆల్రెడీ మీథేన్ కానీ ఆర్గాన్ ఇలా డిఫరెంట్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి, సో ఆ గ్యాస్ని ఏం చేస్తుంది, అది అయోనైజేషన్ చేస్తుంది. ఆ చార్జర్ పార్టికల్ ఆ గ్యాస్ను అయనైజేషన్ చేస్తుంది. అయోనైజేషన్ మీన్స్ వాట్ సార్? దట్ ఈజ్ అయాన్ పేర్ అనేది ఏర్పరచడం, అయాన్ పేర్ ఫార్మేషన్, అయాన్లుగా విడగొట్టడం. అప్పుడు ద పాజిటివ్ అంటే అయాన్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్లు విడగొడుతుంది. ఇక్కడ ద పాజిటివ్ అయాన్స్ మూవ్ టు ది ఛాంబర్. పాజిటివ్ అయాన్స్ ఎటు మూవ్ అవుతాయి అంటే నెగిటివ్గా ఉన్నటువంటి ఛాంబర్ వైపు, వైల్ ద నెగిటివ్ అయాన్స్ అంటే దట్స్ ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి, మూవ్స్ టువర్డ్స్ ద వైర్, సెంట్రల్ వైర్. అంటే మనకు ఎలక్ట్రాన్స్ అండ్ నెగిటివ్ కాబట్టి అవి పాజిటివ్ ఉన్నటువంటి సైడ్ వెళ్తాయి, అండ్ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ టర్మినల్ ఉన్న సైడ్ వెళ్తాయి. కాబట్టి నవ్ అన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఎలక్ట్రిక్ ఫ్లో ఆర్ పల్స్ passes through high resistance R which develops a voltage across it. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ ఫ్లో అనేది ఫామ్ అవుతుంది. దేని చివర అంటే మనం తీసుకునేటువంటి నిరోధం చివరలో కొంత వోల్టేజ్ కానీ కొంత కరెంట్ కానీ ఏర్పడడం అనేది జరుగుతుంది. వెన్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇస్ లో మెనీ అయాన్స్ రీకంబైన్ బిఫోర్ రీచింగ్ ద సెంట్రల్ వైర్.
and hence the current is small. But when the voltage is increased, more and more ions reach the central wire and the current increases. సో మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది చెప్పడం జరిగింది. వెన్ ఆల్ ద అయాన్స్ ఆర్ కలెక్టెడ్ బై ద odd, the current reaches the saturation value as shown in figure. Okay, next when the voltage further increased, ఏమవుతుందంటే the ions gain sufficient kinetic energy to produce secondary electrons by collisions with the atoms of the gas. సో మనము వోల్టేజ్ని క్రమంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది అంటే ద అయాన్స్ గెయిన్ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ, అయాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, సెకండరీ కొలిజన్స్ జరుగుతాయి. సెకండరీ ఎలక్ట్రాన్స్ బై కొలిజన్స్, సెకండరీ ఎలక్ట్రాన్స్ ఏర్పడతాయి. దేని ద్వారా అంటే బై కొలిజన్స్. అక్కడ ఉన్నటువంటి మెటాలిక్ సిలిండర్కు కొలిజన్ ద్వారా మళ్ళీ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఏర్పడతాయి విత్ ద ఆటమ్స్ ఆఫ్ ది గ్యాస్. ఇన్ దిస్ కేస్ ద కరెంట్ వుడ్ బి వెరీ లార్జ్. ఫర్ ఏ గివెన్ అప్లైడ్ వోల్టేజ్ the current is proportional to the number of primary ion pairs produced by, ఇక్కడ the current అనేది proportional to the number of primary ion pairs produced by the counter now works as proportional counter గా, ఇప్పుడు proportional counter గా అది పనిచేయడం జరుగుతుంది. This is shown by region 3. Every incoming charged particle produces one voltage pulse across the resistance which is incoming charged particle produces one voltage pulse across the resistance which is amplified by the amplifier and passed to the counter. The number of particles entering the tube in a given time can thus be counted as alpha particle or a beta particle or gamma ray produces different number of primary ion pairs. The voltage pulse developed across capillary, that is resistor, will be different in these cases. Thus, different incoming particles may be distinguished from each other. This counter can be used to detect neutrons. In this case, the chamber is filled with a small amount of boron trifluoride. So, ఇందు లోపల మనము సపోజ్ న్యూట్రాన్స్లను ఫైండ్ అవుట్ చేయడం కోసం బోరాన్ ట్రైఫ్లోరైడ్ గ్యాస్ను ఉపయోగించడం జరుగుతుంది. ద ఇన్కమింగ్ న్యూట్రాన్ causes the emission of alpha particles by bombarding with boron trifluoride molecules. Now alpha particle is recorded as usual. The disadvantages of this counter is that proportionality factor depends upon the applied voltage. Therefore the applied voltage should be maintained in a constant value. So ఇది మనకు కావాల్సినటువంటి ప్రపోర్షనల్ కౌంటర్గా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ప్రపోర్షనల్ అంటున్నాం సార్ అంటే, మనం ఎప్పుడైతే మనకు ఈ విండో ద్వారా లోపలికి మనకు చార్జర్ పార్టికల్ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, అయనైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విండో ద్వారా మనకు చార్జర్ పార్టికల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల ఉన్న గ్యాస్ని ఏం చేస్తుందంటే అది అయనైజేషన్ చేస్తుంది, అంటే అయాన్గా సెపరేట్ చేస్తుంది. సో అయాన్గా సపరేట్ చేసినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్, అంటే దట్ ఈస్ పాజిటివ్ అయాన్ సెటిల్ అవుతాయి, నెగిటివ్గా ఉన్నటువంటి ఇది నెగిటివ్గా ఉన్నటువంటి ఇది మెటల్కి చాంబర్ వైపు వెళ్తాయి. నెక్స్ట్ నెగిటివ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సెటిల్ అవుతాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి వైర్ సైడ్ వెళ్తాయి, ఎందుకంటే వైర్ అనేది మనకు పాజిటివ్గా ఉంది కాబట్టి అటు అట్రాక్ట్ అవుతుంది. సో ఈ తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు అది మనకి ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే, సో అక్కడ సెకండరీ ఎమిషన్ అని జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి మెటాలిక్ చాంబర్ తోటి కొలిజన్ జరిపి సెకండరీ ఎమిషన్ ద్వారా మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఆ సెకండరీ ఎమిషన్ ద్వారా ఏర్పడినటువంటి ఆ పార్టికల్స్ అనేటువంటివి సో దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది ఏంటి అంటే లోపలికి ఎంటర్ అయ్యేటువంటి చార్జర్ పార్టికల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి సో మనము ఈ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పార్టికల్ సంబంధించి ఎన్ని పార్టికల్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ పార్టికల్స్ ఎంటర్ అవుతున్నాయి అని చెప్పేసి మనము తెలుసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఒకవేళ మనము న్యూట్రాన్స్ లాంటి పార్టికల్స్ లోపలికి ఎంటర్ అయితే అప్పుడు మనం తీసుకోవాల్సిన గ్యాస్ బోరాన్ ట్రైఫ్లోరైడ్గా చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏ పార్టికల్స్ కావాలో దానికి సంబంధించి మనకు లోపల గ్యాస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దానికోసం ఆర్గాన్ కానీ మీథేన్ కానీ, సో ఇక్కడ మనకు డిఫరెంట్ గ్యాసెస్ని కూడా చెప్పాము. మీథేన్ కానీ, ఆర్గాన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, సో సూటబుల్ గ్యాసెస్ ఏదైనా సరే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం
ఈ విధంగా ఇన్ దిస్ వే ద ప్రపోర్షనల్ కౌంటర్ విల్ బి వర్క్స్. Okay, so after proportional counter, so next we have very important counter, that is Geiger-Müller counter. So దీన్ని GM counter అని కూడా పిలవడం జరుగుతుంది. GM counter అన్న Geiger-Müller counter అన్న both are same. So now we have to see the construction and working of Geiger-Müller counter. Okay, so let us start. So the Geiger-Müller counter is just like the proportional counter. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫైన్ వైర్. యూజువల్లీ ఇక్కడ మన మధ్యలో చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ వైర్గానే ఉంటుంది, సేమ్ మన డయాగ్రామ్ ఉంటుంది, సేమ్ వర్కింగ్ అలాగే ఉంటుంది యాజ్ లైక్ ప్రపోర్షనల్ కౌంటర్. సో Geiger-Müller counter consists of a fine wire that is usually tungsten placed along the axis of hollow metal cylinder electrode, that is as cathode, enclosed in a thin glass tube. The tube contains a mixture of 90% argon at 10 centimeter pressure and 10% ethyl alcohol vapor at 1 centimeter pressure. So different mixtures of gases at different pressures are used in different designs. At one end of the tube, a window covered with thin mica sheet. So ఇక్కడ మనకు నేను డయాగ్రామ్ చూపిస్తాను సెకండ్. ఓకే, సో ఇక్కడ మనకు విండో ఉంది కదా, ఈ విండో ద్వారా మనకు అయోనైజేషన్ రేడియేషన్ అయితే ఏదైతే మనం కౌంట్ చేయాలనుకుంటున్నామో, డిటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ అయోనైజేషన్ రేడియేషన్ను మనము విండో ద్వారా లోపలికి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక మిడిల్లో ఒకటి వైర్ అనేది ఇన్సులేటెడ్ చేయబడింది. సో ఆ వైర్ మనం ఏం చేసాము, మళ్ళీ ఇంతకుముందు లాగానే మనకు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఒక ఉన్నటువంటి ఈ గ్లాస్ ట్యూబ్ మనం ఏం చేస్తున్నామంటే గ్లాస్ ట్యూబ్ను మనకు బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నామంటే మనము మెయిన్గా ఇందులో ఏదైతే ఈ గ్లాస్ ట్యూబ్లో తీసుకున్నటువంటి గ్యాస్ అనేది మెయిన్ మనకి ఇక్కడ. ఈ గ్యాస్ ఎలా ఉంటుందంటే ఇందులో మనం తీసుకున్నటువంటి ఒక గ్యాస్ మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్ అనేది ఏంటిది అంటే 90% ఆర్గాన్ తోటి. ఆ ఆర్గాన్ కూడా ఎలా ఉంటుందంటే 10 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జి టాప్ ప్రెషర్ వద్ద ఇందులో ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ 10% ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ వేపర్ ఎట్ 1 సెంటీమీటర్ ప్రెషర్ వద్ద ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్నటువంటి మిక్చర్ను మనము ఈ గ్లాస్ ట్యూబ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకా మీరు డయాగ్రామ్ చూసినట్లయితే మనకు సేమ్ దాని లెక్కనే ప్రపోర్షనల్ కౌంటర్ లెక్కనే 2 ఆంప్లిఫైర్ అండ్ కనెక్టెడ్. సో ఇక్కడ మనకు రెసిస్టర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బ్యాటరీ. సో ఈ విధంగా చూసినట్లయితే ఉంటుంది GM కౌంటర్, దట్ ఈస్ Geiger-Müller కౌంటర్. సో కమింగ్ టు ది వర్కింగ్. సో వర్కింగ్ బిఫోర్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు పొటెన్షియల్ ఉంటుంది అబౌట్ 200 volts అనేది అప్లైడ్ బిట్వీన్ ద cathode and the wire which acts as anode. So the value of the voltage is adjusted to be somewhat below the breakdown voltage of the gaseous mixture. A high resistance coupler is connected in series with the battery. So ఇది కూడా మనం ఆల్రెడీ డయాగ్రామ్లో చూసాం. So coming to the working, when a charged particle passes through the counter, it ionizes the gas molecules. ఇప్పుడైతే చార్జ్డ్ పార్టికల్ అనేది కౌంటర్ లోపలికి ఎంటర్ కాగానే ఏం చేస్తుంది, ఫస్ట్ దాని యొక్క ప్రాపర్టీ ఇట్ విల్ బి అయోనైజ్ అంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి గ్యాస్ను అయోనైజేషన్ చేస్తుంది, అంటే అయాన్లుగా సపరేట్ చేస్తుంది, అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్లుగా. ద సెంట్రల్ వైర్ అట్రాక్ట్స్ ద ఎలక్ట్రాన్స్. ఎందుకు సెంట్రల్ వైర్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తుంది అంటే అది పాజిటివ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ ఇక్కడ అయాన్స్లో ఉన్నటువంటి మనకు ఎలక్ట్రాన్స్ వచ్చేసి సిలిండర్కు అట్రాక్ట్ కావడం జరుగుతుంది. దిస్ కాసెస్ అన్ అయనైజేషన్ కరెంట్. సో దీనివల్ల మనకు అయనైజేషన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది సెంట్రల్ వైర్కు అండ్ పాజిటివ్ ఉన్నటువంటి పార్టికల్స్ వచ్చేసి సిలిండర్. సో అట్రాక్ట్ కావడం వల్ల ఏమవుతుంది, దిస్ కాసెస్ అన్ అయనైజేషన్ కరెంట్ which depends upon the applied voltage. At sufficiently high voltages, the electrons gain high kinetic energy and cause for further ionization of argon atoms. మళ్ళీ ఇంతకుముందు లాగానే హై వోల్టేజ్ అప్లై చేసామనుకోండి,
హై వోల్టేజ్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది, అప్పుడు ఎలక్ట్రాన్స్ గెయిన్ హై కైనెటిక్ ఎనర్జీ. ఇంతకుముందు అయనైజేషన్లో ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ ఒక కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ద ఎలక్ట్రాన్స్ గెయిన్ హై కైనెటిక్ ఎనర్జీ అండ్ కాస్ ఫర్దర్ అయనైజేషన్ ఆఫ్ ఆర్గాన్ అటమ్స్. మళ్ళీ అవి ఏమవుతుంది అంటే కొలిజన్ జరుగుతుంది. దేనితోటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్ అటమ్స్ తోటి. ఇక్కడ మనము చాంబర్ లోపల అంటే గ్లాస్ ట్యూబ్లో మనం తీసుకున్నటువంటి మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్లో మనము ఆర్గాన్ గ్యాస్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిన తర్వాత, అంటే ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిన తర్వాత అవి ఫర్దర్ మళ్ళీ ఆర్గాన్ అటమ్స్ తోటి కొలిజన్ జరుగుతాయి. అక్కడ వాటిని అయనైజేషన్ చేస్తాయి. దస్ ద లార్జర్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఆర్ అగైన్ ప్రొడ్యూస్డ్. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమరీ అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కమింగ్ పార్టికల్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. జనరల్గా ఫస్ట్ ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఏర్పడినటువంటి సెకండరీ ఎలక్ట్రాన్స్ డిపెండ్ కాదు, దీనికి ఇండిపెండెంట్గానే ఉంటుంది. ఎందుకోసము అంటే, సో ఇక్కడ మనకు రీజన్స్ ఏంటిది అంటే, the production of secondary electrons is not confined to the region near the primary electrons, but it takes place all along the length of the wire as their number is extremely large. The production of the production of secondary electrons at one point affects the production at other points. So these are the reasons. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ వెళ్ళే ముందు ఇంకా దీని నుంచి, ద ఇన్కమింగ్ పార్టికల్స్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ట్రిగ్గరింగ్ ద రిలీజ్ ఆఫ్ అన్ అవలాంచే ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్స్ క్విక్లీ రీచ్ ద యానోడ్ అండ్ కాస్ అయనైజేషన్ కరెంట్. ద పాజిటివ్ అయాన్స్ మూవ్ మోర్ స్లోలీ అవే ఫ్రమ్ యానోడ్ అండ్ దే ఫార్మ్ ఏ షీత్ అరౌండ్ ద యానోడ్ ఫర్ ఏ షార్ట్ వైల్. They reduce the potential difference between the electrodes to a very low value because ion sheath depresses electric field near anode. Okay, so coming to the characteristic curves also very important. చూడండి, the successful operation of GM counter, that is Geiger-Müller counter, depends upon the proper voltage to the electrodes. So figure shows represents the counts per minute as a function of voltage. సో చూడండి, మనం x axis పైన నేను డయాగ్రామ్ చూపిస్తాను. సి x axis పైన ఇది x axis పైన మనం ఏం చేస్తున్నాం, వోల్టేజ్ని, అండ్ y axis పైన మనం ఏం చేస్తున్నాము, కౌంట్స్ పర్ మినిట్. సో ఎన్ని పార్టికల్స్ను ఒక కౌంట్ చేస్తుంది అనేది కౌంట్ పర్ మినిట్ను తీసుకుని గ్రాఫ్ గీస్తున్నాం ఇక్కడ. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద కౌంట్ పర్ మినిట్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ఫ్రమ్ ద ఫిగర్ ద్వారా మనకి ఏం తెలుస్తుందో జాగ్రత్త చూడండి, దట్ ఇఫ్ ద వోల్టేజ్ ఇస్ లెస్ దాన్ 1000 వోల్టేజ్. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో 1000 వోల్టేజ్ కంటే బిలో వద్ద ఏం జరుగుతుంది, విత్ ద వోల్టేజ్ దెర్ ఈజ్ నో డిశ్చార్జ్. అక్కడ మనకు అది కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. That is no secondary ionization. When the voltage is increased, secondary ionization takes place. Now the number of impulses increases almost linearly with applied voltage as already discussed. This region is most suitable for proportional counters. As the applied voltage is further increased to about 1200 voltage, చూడండి, సో ఇక్కడ 1000 నుంచి 1200 వోల్టేజ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, increased about 1200 voltage, the number of impulses remains constant over a certain region. సో మళ్ళీ ఏమవుతుంది, మనకు కౌంట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం జరిగింది, సర్టెన్ రీజన్ వరకు నోన్ తర్వాత ఏమవుతుంది, సో వోల్టేజ్ ద నెంబర్ ఆఫ్ ఇంపల్సెస్ రిమైన్స్ కాన్స్టెంట్గా అయింది, ఇక్కడ కాన్స్టెంట్గా అయింది ఓవర్ ఏ సర్టెన్ రీజియన్ నోన్ యాజ్, దీన్నే ప్లాచు స్టేజ్ అంటారు, ప్లాచు. In this region, the magnitude of impulses becomes independent of the amount of original ionization and is a function of potential.
Nature of gas, resistance, scapular and geometrical condition of apparatus. This region is most suitable of a GM counter. If the voltage is increased above this region, a continuous discharge will take place. This is under suitable and hence avoided. సో ఆఫ్టర్ 1500 వోల్టేజ్ తర్వాత మళ్ళీ పెంచినట్లయితే మనకు కౌంట్స్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ జరుగుతుంది. కానీ ఈ 1200 నుంచి 1500 వోల్టేజ్ వరకు మాత్రం అది ఎటువంటిని కౌంట్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టేజ్ని మనం ఏమంటున్నాం, ప్లాచూ రీజన్ అంటున్నాం. సో ఇది మనం ఇప్పుడు చెప్పిందంతా సో ఇందులో మనం మ్యాటర్ అనేది ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ చూడండి, ఇట్ ఈస్ ఆబ్వియస్ ఫ్రమ్ ది ఫిగర్ దట్ ఇఫ్ ద వోల్టేజ్ ఈజ్ లెస్ దెన్ 1000 volt, so that is 1000 volt, there is no discharge, that is no secondary ionization. కానీ వెన్ ద వోల్టేజ్ ఇస్ ఇంక్రీజ్డ్, సెకండరీ అయోనైజేషన్ అప్పుడు ఏమవుతుంది, సెకండరీ అయోనైజేషన్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, నౌ ద నెంబర్ ఆఫ్ ఇంపల్సెస్ ఇంక్రీజెస్. అప్పుడు మనకు ఇక్కడ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ లీనియర్లీ విత్ అప్లైడ్ వోల్టేజ్. As already discussed, this region is most suitable for proportional counter. Same మన proportional counter మాదిరిగా ఉంటుంది. As the applied voltage further increased about 1200 voltage increase చేసిన తర్వాత ఏం జరిగింది, మనకు ఇక్కడ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది గ్రాఫ్లో చూసినట్లయితే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఇంపల్సెస్ రిమైన్స్ కాన్స్టెంట్. తర్వాత ఏం జరిగింది, ఆఫ్టర్ 200 వోల్టేజ్ తర్వాత ఏమవుతుంది, అది కాన్స్టెంట్గా ఉండదు చూడండి. సో ఆ రీజన్ మనం ఏమైనా ప్లాచూ రీజన్ అంటాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే మనకు కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇందు లోపల ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, క్వెంచింగ్ అని చెప్పేసి. క్వెంచింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్వెంచింగ్ అంటే ఏంటో చూద్దాం. వెన్ ద పాజిటివ్ అయాన్స్ రీచ్ ద క్యాథోడ్, దే డిటాచ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద క్యాథోడ్ బికాస్ దే హ్యావ్ అక్వైర్డ్ లార్జ్ కైనెటిక్ ఎనర్జీస్. These electrons travel to the anode and produce fresh avalanches. That is unwanted pulse. సో ఇంకా మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్వాంటెడ్ పార్టికల్స్, అన్వాంటెడ్ మనకు ఎలక్ట్రాన్స్ అనేది ఇంకా ఎమిట్ కావడం జరుగుతుంది, అన్వాంటెడ్ పల్స్. ద కౌంటర్ ఈజ్ నౌ కెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ అవలాంచింగ్. ఇఫ్ ఇన్ దిస్ స్టేట్ మెజర్మెంట్స్ ఆర్ మేడ్, ద కౌంటర్ విల్ కన్ఫ్యూజ్ ద టూ పల్సెస్, one due to continuous avalanching and the other due to fresh event. The process of preventing the continuous avalanching is known as quenching. సో వోల్టేజ్ ఫర్దర్ మనం ఆల్వేస్ ఇంక్రీజ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే మళ్ళీ ఏర్పడిన సెకండరీ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇంకొక వేరొక ఎలక్ట్రాన్స్ ఏర్పరిచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ ప్రాసెస్ మనం క్వెంచింగ్ అంటారు. క్వెంచింగ్ అంటే కంట్రోల్ చేయడం. దట్ మీన్స్ కంట్రోల్ ద సెకండరీ ఎలక్ట్రాన్స్. అలా the process of preventing the continuous avalanching is known as quenching. The self-quenching is obtained by adding a quenching agent like alcohol vapor in the tube. సో దీనికోసమే మనం స్టార్టింగ్లో మనం తీసుకున్నటువంటి ట్యూబ్లో ఆల్కహాల్ వేపర్ ఉంటుంది. సో అది దేనికోసమో పనిచేస్తుందంటే దీనికోసమే, ఈ క్వెంచింగ్ ప్రాసెస్ కోసమే మనం ఆల్కహాల్ వేపర్ అనేటువంటి దాన్ని మనం గ్లాస్ ట్యూబ్లో తీసుకోవడం జరిగింది. ఆల్కహాల్ హ్యాస్ లో అయనైజేషన్ పొటెన్షియల్, that is nearly 11.3 electron volt. The argon ions having ionization potential, that is nearly 15.7 electron volt. The journey to the cathode are practically all neutralized by acquiring an electron from the alcohol molecules. ఇది ఏం చేస్తుంది అంటే వాటిని సో ఫర్దర్ మళ్ళీ అవలాంచి ప్రాసెస్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాకుండా ఇవేం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. ఏంటిది చేస్తుంది, ఇక్కడ తీసుకున్నటువంటి మన గ్లాస్ ట్యూబ్లో తీసుకున్నటువంటి ఆల్కహాల్ వేపర్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనము తీసుకున్నట్లయితే ఫైనల్గా ఈ గైగర్ ముల్లర్ కౌంటర్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూస్తే మనకు దీంతో సో ఈ జిఎం కౌంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. జనరల్గా బిఫోర్ దాట్ ఇంతకుముందు మనము కౌంటింగ్ రేట్లో చూసినట్లయితే ద గైగర్ ముల్లర్ కౌంటర్ కెన్ కౌంట్ అబౌట్ 500 పార్టికల్స్ పర్ సెకండ్. మన ఎక్స్పెరిమెంట్ తర్వాత ఏం తెలిసిందంటే గైగర్ ముల్లర్ కౌంటర్ అనేది ఒక సెకండ్కు 500 పార్టికల్ కౌంట్ చేస్తుందట. ద కౌంటింగ్ రేట్ అనేది మరి దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ డెడ్ టైం, రికవరీ టైం అండ్ paralysis time. The slowly moving positive ions take about 100 microseconds to reach the cathode. This time is known as dead time. If a second particle enters the tube during this time, it will not be regarded as the potential difference across the electrodes is very low. After dead time, the tube takes nearly 100 microseconds before it
regains its original working conditions. This time interval is known as recovery time. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ద గైగర్-ముల్లర్ కౌంటర్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ కౌంటింగ్ ఫర్ అది బీటా పార్టికల్స్, నాట్ బీటా పార్టికల్స్, దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ measuring gamma ray intensities, gamma ray particles also. It cannot be used for counting alpha particles, that is alpha. So it cannot be used for counting of alpha particles due to their low energy, as a window cannot be made thin enough to pass them. It cannot give other informations as charge, momentum, energy of the particles. So mainly advantages disadvantages చూసినట్లయితే ఈ గైగర్-ముల్లర్ కౌంటర్ అనేది కేవలం ఆల్ఫా బీటా పార్టికల్స్ మాత్రమే కౌంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది, బట్ నాట్ సూటబుల్ ఫర్ గామా రే పార్టికల్స్. అండ్ ఫైనల్గా ఇంకేం చెప్తున్నామంటే డిసడ్వాంటేజ్లో ఇట్ కెనాట్ గివ్ అదర్ ఇన్ఫర్మేషన్స్, లైక్ దానికి పార్టికల్ సంబంధించిన ఛార్జ్ కానీ దాని మూమెంటం కానీ ఎనర్జీ కానీ ఏది ఇవ్వదు. కేవలం ఆ పార్టికల్స్ యొక్క కౌంటింగ్ మాత్రమే చెప్తుంది. ఎన్ని పార్టికల్స్ ఎమిట్ అవుతాయి, సెకండ్కి ఎన్ని పార్టికల్ ఎమిట్ చేస్తుందని మాత్రమే చెప్తుంది తప్ప, సో ఇది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ గైగర్-ముల్లర్ కౌంటర్. సో ఇది మనం తీసుకున్నటువంటి ప్రపోర్షనల్ కౌంటర్ అండ్ గైగర్-ముల్లర్ కౌంటర్. సో రెండు కౌంటర్స్ సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అనేది దాదాపు సమానంగా ఉంటుంది, కానీ సో ఒక్కొక్క కౌంటర్ అనేది ఒక్కొక్క బేసిక్ ప్రాపర్టీని బేస్ చేసుకుని, అంటే మనం ఏదైతే పార్టికల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ పార్టికల్ సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకొని మనకు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐదర్ ప్రపోర్షనల్ కౌంటర్, ఐదర్ గైగర్-ముల్లర్ కౌంటర్, అండ్ వీ హ్యావ్ అనదర్ కౌంటర్స్ ఆల్సో. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో we will see the other two important counters. Okay, so thank you everyone.